యేసు ప్రభుల వారు లేచి నిలబడ్డారు. అయ్యలారా, క్షమాపణ ఎంత గొప్పది, క్షమించేది ఎంత గొప్పది, ప్రార్థించేది, శత్రువుల కొరకు ప్రార్థించేది ఎంత గొప్ప సమాచారము. అందుకే బైబిల్ సెలవిస్తారు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి నీతిలో మనకు చెప్పబడిన మాట, ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టండి అని. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దండి. ఎవరైనా మీకు కీడు చేస్తే కీడు అనుభవించండి, మేలు చేయండి, ప్రతి కీడు చేయొద్దండి. దేవుని నీతి ఇది, ధర్మశాస్త్రపు నీతి కాదు. క్రొత్త నిబంధన నీతిలోనికి మనం వచ్చాం. అయినా అది నేను పాటించలేదంటే ఎలాగా ఆయన రాజ్యంలోకి ప్రవేశించగలను?